తెలంగాణ రాదనుకున్న సమయంలో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ సకల జన సమ్మెతో పాటు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా ఈసారి తెలంగాణ కావాలని డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రావడం, అదే రోజు మా నాయకురాలు పుట్టినరోజు కావడంతో మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం. 4 కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు, ప్రకటన వచ్చిన రోజు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడడం, తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా 14 మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ సరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈరోజు ఇంత పవిత్రమైన రోజు, తెలంగాణ ప్రకటించిన రోజు ఇది. తెలంగాణ వస్తే అందరం జన్మ ధన్యమైపోయిందిరా, మన జీవితాలు బాగుపడతాయి, అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనుకున్నాం. కానీ 10 ఏళ్లలో అది ఏమని రాలే. తెలంగాణ తల్లి అంటే ఏ చాకలి ఐలమ్మలాగనో, మనం ఇంట్లో చూస్తే మన అమ్మలాగనో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగనో ఉంటుంది అనుకున్నాం. కానీ వజ్ర వైద్యులతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం. దాన్ని కూడా అవేళ చేస్తూ నెక్లెస్లు డైమండ్లు ఉండొద్దంట, అవి వేసుకోబోతున్నాను ఆయన మాటలు. అధ్యక్ష ఒకటే అడుగుతున్నా, ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు, టీని తీసేసి బీ పెట్టుకున్నావు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కే లేదు వాళ్ళకు. మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటాం, టీపీసీసీ అంటాం. ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు, మాట్లాడే హక్కే లేదు వాళ్ళకు.